హలో గాయ్, మా మమ్మీ అయితే ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తుంది. ఓకేనా? ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను ఎలాగో వాయిస్ ఓవర్ ఇచ్చింది మా మమ్మీ, అందుకు. ఇవ్వండి, మా చెల్లేమో అన్నీ కెలుగుతూ ఉంటుంది. ఇంకొన్ని మా చెల్లి మా కోడి పిల్లల్ని చెప్పమంటారా? మాట్లాడు, అలాగో వాయిస్ ఓవర్ ఇస్తావుగా. ఇలా కట్ చేయాలి. వీడియో తీసేది నేను, అందుకు ఊగిపోతుంది. మర్చిపో, మా కొడుకు తీసాడు వీడియో అని చెప్పు. మళ్ళీ ఊగిపోతే ఇంకేదో అనుకుంటారు. సన్నగా కొయ్యాలండి. వీడియో ఊగిపోతుంది, అందుకే సారీ అండి. అది మా అమ్మ సన్నగా కోస్తుంది, నీట్గా కోస్తుంది. మీకు కావాలి సరేనా? బండగా కోసుకోవచ్చు. ఏంటమ్ము బండగా కోసుకోవచ్చు? బయటకు వచ్చింది కోడి, ఎల్లో కలర్ కోడి. అమ్మోడు అక్కడే ఉంది కోడి. ఎక్కడికి ఒకసారి తాము కొన్ని, ఒకసారి తెచ్చి ఇంకోండి ఇలా ఒక బాక్స్లోకి తీసుకోండి. సింక్ దగ్గర కూర్చోండి, కడుక్కోవాలి కదా. అట్లా కడుక్కోవాలి కాబట్టి సింక్ దగ్గరికి కూర్చాం. వాయిస్ ఓవర్ ఇవ్వకుండా గట్టిగా మాట్లాడుతున్నాను నేను, తెలుసా? అర్థమైందా? ఇలా కడగాలి. వాయిస్ ఓవర్ ఇస్తాం లేదు. హాయ్ ఫ్రెండ్స్, విన్నారు కదా ఫస్ట్ అంతా మా అబ్బాయి వాయిస్. ఇప్పుడు ఒక 2-3 సార్లు ఇలా కడుక్కొని ఇంకా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్నాక మీకు నచ్చుకోండి, స్టవ్ మీద పెట్టుకోవాలి. మా బాబు ఆ యొక్క ఒక 5 minutes ఉడికించుకోండి. ఉడికించుకున్నాక ఆపేసాను. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత సాల్టు, కార్న్ పౌడర్, శనగపిండి, వేపిపిండి ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోండి, కలిపేసుకోండి. ఇవి కూడా బాగా కలుపుకొని అట్లా ఇలా కలుపుకున్నాక ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి ఫస్ట్. ఆయిల్ హీట్ చేసుకున్నాక ఫ్రెంచ్ ఫ్రైస్ మెల్లగా వేసుకోవడమే. వేయించుకున్న దాంట్లో కొంచెం ఉప్పు, కారం వేసుకొని కారం వేసుకోవడం. చూసారా ఎంత క్రిస్పీగా వస్తుందో? సో మీకు ఆ సౌండ్ బట్టి అర్థమైంది, అంత క్రిస్పీగా వస్తాయి అన్నమాట.
అమ్ము అమ్మ ఒకసారి కూరకి ఇది సాస్లో ముంచుకొని ఇంకా సాస్లో ముంచుకొని తినేయండి. బాయ్ బాయ్.